ద్వాదశ ఆదిత్యులు ప్రత్యక్షమయ్యారు. మీరెందుకు ఇలా చేశారు? అమ్మ నన్ను గుండెలకు హత్తుకునేది. అనవసరంగా మీరందరూ ప్రత్యక్షమైపోయారు. క్షమించండి స్వామి, మిమ్మల్ని ఇలా తడిసిపోయి చలికి వణికిపోవడం చూసి ఆగలేకపోయాను. మేము మా వశంలో లేము స్వామి. భక్తి భావకతతో మీ ముందు మేము ప్రత్యక్షమయ్యాము స్వామి. మా కిరణాలు పరుగున వచ్చి మిమ్మల్ని ఎండబెట్టడానికి వచ్చేశాయి. నేను మీ ప్రేమను, భక్తిని అర్థం చేసుకోగలను ఆదిత్య గణం. అందుకే నేను ఎక్కడైతే నిలబడి ఉన్నానో ఆ స్థానాన్ని ద్వాదశ ఆదిత్య లీలాగణంగా ఖ్యాతి చెందుతుంది. ధన్యులమయ్యాం స్వామి. అయ్యో, ఎక్కడికెళ్ళిపోతున్నారు? చేసిన పనిని సరిదిద్దుకుని వెళ్ళండి, సరేనా? స్వామి ఆజ్ఞాపించండి. మీ తాపాన్ని అధికం చెయ్యండి. నేను స్వేదంతో తడిసిపోయే విధంగా. అప్పుడు అమ్మది చూసి నా లీలను నేనే భగవంతుడన్న విషయాన్ని మర్చిపోతుంది. ఇక అమ్మ నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళిపోతుంది.